శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఎలా శక్తి చూపించాడు అంటే, దేవుని యొక్క ప్రవచనాన్ని ఉన్నట్టుగా ధైర్యంగా శక్తి వంచన లేకుండా ప్రజల మధ్యకు వెళ్ళి, యూదులు అంటే కర్కశమైన కఠినమైన హృదయాలు కలిగిన వారు, అటువంటి వారి మధ్యకు వెళ్ళి ఏం చేసేవాడు, అక్కడ పేదవారికి, అణగగొట్టబడిన వారికి, మరి ఎంతమంది అయితే వేదన శ్రమ అనుభవిస్తున్నారో వారందరికీ జరుగుతున్న అన్యాయమును గూర్చి, అదేవిధంగా దోచుకుంటున్న ఆ యొక్క యూదా రాజ్యంలో ఉన్న మత పెద్దల గూర్చి, మత ఛాందసవాదుల గూర్చి, మరియు ఫాల్స్ ప్రాఫిట్స్ అంటే అబద్ధ ప్రవక్తలను గూర్చి, అక్కడ జరుగుతూ ఉన్న అన్యాయపు వ్యాపారం అయితే అవ్వచ్చు, లేకపోతే వారు కలగ చేసుకున్న ఆ యొక్క వ్యాపారాల్లో, లేకపోతే ఆ యొక్క కల్టివేషన్ వ్యవసాయంలో కానీ ఏదైనా విషయాల్లో కూడా పేదవారి ఎడల తారతమ్యం కలిగి ఉన్నారు. అది ఎదుర్కొంటూ వారి పక్షంగా నోరు తెరిచి గుండె ధైర్యంతో ప్రవచనాలు పలికేవాడుగా ఈ యొక్క భక్తుడు ఉన్నాడు. కాబట్టి ఫ్యూచర్ రూలర్ ఆఫ్ ది ఇజ్రాయెల్ అనగా రానున్న భవిష్యత్ కాలములో ఏ రాజు రాబోతూ ఉన్నాడు, ఆయన ఏ విధంగా ఉదయించ ఉన్నాడు అని ఆ ప్రభువును గూర్చి అద్భుతమైన ప్రవచనం చెప్పిన వాడిలో ముఖ్యుడు మీకా. కాబట్టి మీకా 6:8 చూసినప్పుడు ఆ ప్రభు ఏ విధంగా శాశ్వత రాజ్యమునకు రాజు అయి ఆయన పరిపాలన చేయబోతున్నాడు అక్కడ చాలా చక్కగా ఆ వచనములు వివరించబడ్డది. కాబట్టి టు డూ జస్ట్లీ, లవ్, మెర్సీ అండ్ వాక్ హంబ్లీ విత్ గాడ్, అంత అద్భుతమైన ఆయన యొక్క దయా సంకల్పాన్ని తెలియచేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మొదటి అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ మీకా గ్రంథము కేవలము చాలా చిన్న పుస్తకమై ఉండి 7 అధ్యాయాలు కలిగి ఉంటాయి. ఈ 7 అధ్యాయాల్లో మొదటి అధ్యాయంలో ఆయన ఏ కాలములో, ఏ రాజుల కాలములో ఉన్నాడు అనే విషయం